తెలంగాణలో అకాల వర్షాలు రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. ఈదురుగాలులతో కూడిన వర్షం వరి మొక్కజొన్న పంటలను బాగా దెబ్బతీసింది. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గంలో నందిపేట్, దొందేశ్వర్, మాక్లూర్, ఆలూరు మండలాల్లోని పలు గ్రామాల్లో భారీ వర్షం కురిసింది. కోతకు సిద్ధంగా ఉన్న వరి పంటలు పొలాల్లోనే నేల రాలిపోగా కల్లాల్లో నిల్వ ఉంచిన ధాన్యం తడిసిపోయింది. అదే సమయంలో మొక్కజొన్న పంట కూడా ఈదురుగాలుల ప్రభావంతో నేల కొరిగి తడిసి పాడైపోయిన పరిస్థితి. బోధన్ నియోజకవర్గంలో కూడా అకాల వర్షాలు రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. ఆరుగాలం ఎంతో కష్టపడి పంటలు పండిస్తే అకాల వర్షం నట్టేట ముంచిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంటను కోత దశకు తేయటానికి ఇప్పటికే భారీగా ఖర్చు చేసిన రైతులు అకాల వర్షాలతో పంట చేతికి రాపోవడంతో తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నష్టపోయిన పంటను అంచనా వేసి తక్షణ సాయం అందించాలని రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. అదేవిధంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా అకాల వర్షాలు అన్నదాతలను నట్టేట ముంచాయి. పంట చేతికిందే సమయంలో ఈదురుగాలులతో కూడిన వర్షాలు రైతన్నలకు తీరని నష్టం మిగిల్చింది. మంచిర్యాల జిల్లా చెన్నూరు, భీమారం, జైపూర్, కోటపల్లి మండలాల్లో 100 ఎకరాల్లో ఉన్న మామిడి తోటలో కాయలు నేల రాలిపోయాయి. ఆర్థికంగా నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దండేపల్లి మండలంలో ఈదురుగాలులకు మొక్కజొన్న పంట నేల కొరిగింది. ప్రతి ఏడాది వేసవిలో పంట చేతికొచ్చే కీలక సమయంలో ఇలాంటి ఈదురుగాలులు, వర్షాలు రావటం వల్ల భారీ నష్టాలు ఎదుర్కొంటున్నామని రైతులు వాపోతున్నారు. ఎంతో ఖర్చుతో సాగు చేసిన పంట చివరి దశలో నష్టపోవడం తమకు తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు తెచ్చిపెడుతోందని వాపోతున్నారు. అలాగే నిర్మల్ జిల్లా భైంసాతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో కూడా భారీ ఈదురుగాలులకు చెట్లు, భారీ వృక్షాలు నేల కొరిగాయి. వేర్ల భాగాల నుంచి వృక్షాలు కింద పడిపోయాయి. భైంసాతో పాటు మహాగం, గుడెంగం, సిద్దూర్, వానల్పాడ్ ప్రాంతాల్లో భారీ గాలుల కారణంగా పలు ఇళ్ల పైకప్పులు ఎగిరి పడిపోయాయి. అటు మంచిర్యాల అలాగే నిర్మల్ జిల్లాలు చూసాం. జగిత్యాల్లో కూడా అకాల వర్షాలు బీభత్సం సృష్టించాయి. జిల్లాలో కోరుట్ల నియోజకవర్గంతో పాటుగా రాయికల్, మేడిపల్లి, కదలాపూర్ మండలాల్లో అకాల వర్షం రైతులను తీవ్రంగా నష్టపరిచింది. ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురవడంతో పంటలు దెబ్బతిన్నాయి. ఇప్పటికే కోతకు సిద్ధంగా ఉన్న పసుపు పంటలకు వర్షపు నీరు చేరడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఆరుగాలం శ్రమించి పండించిన పంట చేతికొస్తుందనుకున్న సమయంలో అకాల వర్షంతో తీవ్ర నష్టం వాటిల్లిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలంటున్నారు అన్నదాతలు.